జ్ఞాపకాల గొలుసు. రచన రఘుమందాటి. చదివినవారు రఘుమందాటి. ఎపిసోడ్ 3. వనభోజనం. భద్రకాళి చెరువు కట్ట చిన్నప్పుడు అది చాలా దట్టమైన ముళ్ళ పొదలతో భద్రకాళి దేవాలయానికి ఆనుకొని చెరువును కాపాడుతూ ఉన్న కట్ట. ఆ కట్టకు మా ఇల్లు 5 నిమిషాల నడక దూరంలో ఉంటుంది. విశాలమైన చెరువును కాపాడుతున్న కట్ట చివరన అవతల వైపు ఉన్న గుట్టల కింద ఓ హనుమంతుని గుడి, దాని కింది భాగాన కుడివైపుకు ఓ మంచినీటి బావి, దాన్నే రాచర్ల అంటే రావిచర్ల బావి అని పిలుచుకునేవాళ్ళం. బావికి ఆనుకొని ఉన్న మరో గుట్టపైకి ఎక్కడానికి వీలుగా చెక్కిన మెట్లను ఎక్కుతూ పైకి వెళ్తే పూర్వకాలంలో రాళ్లతో పేర్చిన ఒక చిన్న కళ్యాణ మండపం, దాని వెనకాల ఓ పెద్ద వేప చెట్టు, విశాలమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఆ ఆలయం గర్భగుడిలో ఓ మూలన ఎప్పుడూ నీరు ధారలా పడుతుంటే ఆ నీటిని నిల్వ ఉంచే అతి చిన్న కోనేరు. ఆలయాన్ని చూడగానే తెలుస్తుంది అది పెద్ద పెద్ద రాళ్లను పేర్చి కట్టారని. ఆ ఆలయం నుండి చూస్తే భద్రకాళి దేవాలయం, కట్ట, బావి, చెరువు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు అంతా కంటికి ఇంపుగా ఓ ల్యాండ్స్కేప్ దృశ్యంలా కనిపిస్తుంది. శీతాకాలం పొద్దున 4-5 గంటల ప్రాంతాన దట్టమైన మంచు పొగలతో చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. నా గతంతో ముడిపడి ఉన్న ఎన్నో ఆనంద క్షణాలు ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పుడు మా బాపు మా అన్నయ్యకు ఈత నేర్పించాలని ఈ చెరువుకు తీసుకెళ్లేవాడు. నన్ను కూడా తీసుకెళ్ళు అని అడగడంతో పట్టుకెళ్లేవాడు, కానీ ఎప్పుడూ నీళ్ళలోకి అడుగు పెట్టనిచ్చేవాడు కాదు. అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈత నేర్చుకోవడం అనేది ఓ కలగా తీరని కోరికగా మిగిలిపోయింది. మా అన్నయ్య వాళ్ళ దోస్తులతో నేను లేవకముందే వెళ్ళేవాడు, నన్ను మాత్రం అస్సలు తీసుకెళ్లేవాడు కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి వంటలకి, అదే వనభోజనాలకి ఆ గుట్ట మీదకి వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే వెళ్ళి ఆ రోజు మొత్తం వంట వార్పు చేసుకొని గడిపేందుకు ఓ చోటును వెతికి మేము వెళ్ళే వరకు అక్కడే ఉండేవాడు మా అన్నయ్య. ఎందుకంటే వంటలకి మేమే కాదు, వాడలో ఉన్న వేరే వాళ్ళు కూడా వెళ్ళేవారు, ఆలస్యం చేస్తే సరైన చోటు దొరకదేమోనని. ఇక ఆ రోజు స్కూల్కి డుమ్మా కొట్టడం తప్పనిసరి. అంతకు ముందు రోజు నుండి అమ్మ ఆ రోజుకి కావాల్సిన వస్తువులు, బోళ్ళు, పళ్ళాలు, చిన్న గిన్నెలు, వంట నూనె, ఇతరత్ర సరుకులు అన్నీ ఓ గోన సంచిలో మూట కట్టి పెట్టేది. రాత్రి 12 గంటల దాకా అక్క, అమ్మ కూర్చొని కిరసనాలు పొయ్యి మీద మూకుల్లో పూరీలు చేసేవాళ్ళు. ఇక నా పనిలో నేను ఉండేవాడిని. పొద్దున్నే లైబ్రరీ నుండి మామయ్య పట్టుకొచ్చిన కొత్త పుస్తకం, ఒక వారపత్రిక, బొమ్మలు గీయడానికి తెల్ల పేపర్లు, ఒత్తుడుకు అట్ట, స్కెచ్ పెన్నులు, కంపాక్స్ బాక్సు, పెద్ద సెల్లులతో పనిచేసే రేడియో, వీటన్నిటితో నా సంచిని సిద్ధం చేసుకునేవాడిని. బాపు పెద్ద సైకిల్ వెనుక క్యారల్కు రాత్రి మూట కట్టి పెట్టిన సంచిని పొట్టేలు వైర్ లాంటి తాడుతో కట్టేవాడు. అమ్మ చేతిలో బిందె, తాళం వేసి తాళం చెవిని చేతిలో పట్టుకొని అక్కయ్య సిద్ధం చేసుకున్న సంచిని భుజాన వేసుకొని టప్పు టప్పు మన పారగాన్ స్లిప్పర్లతో శబ్దం చేస్తూ నడిపించుకుపోతున్న బాపు పెద్ద సైకిల్ వెనకాల నేను. 5 గంటల ప్రాంతాన మంచు పొగలను చీల్చుకుంటూ ఎదురు వచ్చే చల్లని గాలుల్ని నా చెంపలతో ఢీకొడుతూ అప్పుడే బయటకు వచ్చి రోడ్లపై నీళ్లు చల్లుతున్న మా వాడోళ్లను చూస్తూ డబ్బా కాడ మూల మలుపులో పెద్ద కోడిపుంజు కూత కూస్తుండగా 5-6 నిమిషాల్లో గుట్టకాడికి చేరుకునేవాళ్ళం. గుట్ట ఎక్కుతూ పైకి చేరుకునేసరికి ఆయాసం తన్నుకొచ్చేది. మా కోసం ఎదురుచూస్తున్న అన్నయ్య, మేమున్న చోటును గడపడానికి అనువుగా సిద్ధం చేయడంలో అమ్మ బిజీ అయిపోయేది. నేను విశాలమైన ఓ పెద్ద బండపై నిల్చొని పచ్చిగా వచ్చే మట్టి సువాసనని గట్టిగా పీలుస్తూ దూరంగా కనిపించే భద్రకాళి గుడిని, పక్కనే నిద్రిస్తున్న ఒక యోధుడి తలలా కనిపించే పెద్ద గుట్టని, కట్టని, చెరువుని, వీటిని కమ్ముకొని ఉన్న దట్టమైన మంచుని, గుంపులు గుంపులుగా మెల్లగా పయనమవుతున్న పక్షుల్ని, నన్ను కౌగిలించుకునేందుకు వీచే ఈదురు గాలుల్ని ఎదిరిస్తూ చిన్నగా చలికి వణుకుతూ క్షణక్షణానికి రంగు మారుతున్న ఆకాశాన్ని చూస్తూ కమ్ముకున్న పొగమంచుల్ని చీల్చుకుంటూ
ప్రశాంతంగా పుట్టుకొస్తున్న సూర్య తేజాన్ని కళ్ళు పెద్దవిగా చేసుకొని ఆ సమ్మోహన దృశ్యాన్ని మౌనంగా మనసులో పదిలంగా దాచుకునేవాడిని. అలా తెల్లవారాక గుట్ట కింద రావిచెర్ల బావి నుండి అన్నయ్య బాపు బిందెల్లో నీళ్లు తెచ్చేవారు. చూస్తుండగానే మా ఇంటికాడ ఉండేటోళ్ళు, గుండంవాడ, మచిలీ బజార్, 3 డబ్బల కాడ ఉండేటోళ్ళు అందరూ చేరుకునేటోళ్ళు. ఇప్పుడు విశాలమైన గుట్ట ప్రాంతం జనాలతో, నా ఈడు పిల్లలతో, వాళ్ళ చుట్టాలతో నిండిపోయేది. మేము ఎంచుకున్న చోటు 2 అతిపెద్ద రాళ్ళ సందులో ఓ గుహలా తలపించేది. అమ్మ మేము ఉన్న జాగాని చీపురుతో ఊడ్చి, నీళ్లు చల్లి, పెద్ద సంచులతో కుట్టి తయారు చేసిన దాదాపు 10 మంది కూర్చునే వీలుగల ఒక పెద్ద పరదా ఒకటి కింద పరిచి, తెచ్చిన మూటలోని సామానులను ఒకవైపు పేర్చి మమ్మల్ని పిలిచేది. నేను, అక్కయ్య, బాపు, అన్నయ్య కూర్చుంటే రాత్రి చేసిన పూరీలు, చిన్న చిన్న రికాబు అంటే స్టీల్ ప్లేట్స్ వాటిలో పెట్టి, నిన్న పొద్దున రోట్లో ఉడికించిన టమాటో, పచ్చిమిరపకాయలని కలిపి నూరిన పచ్చడి. ఈ పచ్చడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడు తలుచుకున్నా నోట్లో నీళ్ళూరుతాయి. అలా పూరీలు లాగించడం పూర్తయ్యాక బాపుకు తెలిసిన వాడలోని కొందరు కలిసి పెద్ద సైకిళ్ళ మీద కోళ్ళు కొనుక్కురావడానికి అలంకార్ టాకీస్ దగ్గర ఉన్న చికెన్ షాప్కి బయలుదేరేవారు. అమ్మ నన్ను, మా అన్నయ్యని కొబ్బరికాయ, ఊది బస్తీలు, థమ్సప్ బాటిళ్ళు, 2 పెద్ద పెద్ద పాల ప్యాకెట్లు, బాంబినో సేమియా ప్యాకెటు, చిన్న డాల్డా ప్యాకెటు, సేమియాలో వేసుకునే పప్పులు, బెల్లం, చికెన్ మసాలా పొడి, మిల్ మేకరు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు తెమ్మని పంపేది. ఇవన్నీ తీసుకురావడానికి 2 కర్రల సహాయంతో పట్టుకునే వీలుగల సంచిని మా చేతికి ఇచ్చేది. అది నేను పట్టుకుంటే కిందకు నేలకు రాసుకుంటూ పోయేవాడిని. ఎందుకంటే ఆ సంచి నాకు సగానికి ఉండేది. అది చూసి అన్నయ్య లాక్కొని తను పట్టుకునేవాడు. మెల్లిగా మేము గుట్టె దిగి అలా నడుచుకుంటూ డబ్బకాడి నుండి మూల మలుపు తిరుగుతూ, గుండంవాడలో నుండి కుడివైపుకు తిరుగుతూ జెండకాడికి చేరుకునేవాళ్ళం. అక్కడుంది 2 అన్నదమ్ములు నడిపిస్తున్న రాజన్న దుకాణం. గబగబా సామాను తీసుకొని అన్నయ్య ప్యాంట్ జేబులో నుండి డబ్బులు తీసిచ్చి మళ్ళీ గుట్టకాడికి చేరుకునేవాళ్ళం. బాపుతో వెళ్ళిన వారంతా కోళ్ళతో తిరిగి వచ్చేవారు. బాపు వచ్చేలోపు అమ్మ కిరసనాయిలు బర్నల పొయ్యి మీద గిన్నెలో పాలు వేడి చేసి, కొన్ని పాలతో చాయ్ చేసి, మరికొన్ని పాలతో సేమియా చేసేది. బాపు రాగానే మా అందరికీ చాయ్ ఇచ్చి తను చాయ్ తాగేది. నాకు ఊహ తెలిసాక గత 12 సంవత్సరాల నుండి టీ, కాఫీ, మాంసం తినడం మానేశాను. నా ప్రవర్తనకి ఇంట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. కానీ నన్ను మార్చలేకపోయారు ఇప్పటికిను. తర్వాత పొయ్యి మీద పెద్ద గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి అమ్మ, బాపు మేము ఉంటున్న చోటికి కాస్త దూరంగా వెళ్ళి కోడిని ఊరి దేవతలకు బలిచ్చేవారు. ఆ రకంగా ఆ రోజు వంటకొచ్చిన వారంతా కోళ్లను బలిచ్చేవారు. వేడి చేసిన నీళ్లతో కోడిని శుభ్రం చేసి వండడానికి వీలుగా సిద్ధం చేయడంలో బాపు, మరోపక్క అమ్మ పొయ్యి మీద బియ్యం కడిగి అన్నం పెట్టి అది ఉడుకుతుంటే పొంగకుండా చూడమని అక్కయ్యను కూర్చోబెట్టేది. ఇక నేను అక్కడి నుండి బయటకు వచ్చి మా ఇంటికాడ రాజు, మహేష్, సీను మేమంతా ఇంకా మిగిలిన పిల్లలంతా నరసింహస్వామి గుడి వెనుక నుండి సందులో ఎత్తురాళ్ళని పట్టుకుంటూ గుడిపైకి ఎక్కి కూర్చునేవాళ్ళం. అన్నయ్య ఇంకా వాళ్ళ దోస్తులు చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళేవారు. ఇక గుడిపైన రేడియో పెట్టి వచ్చే ప్రోగ్రాంలు వింటూ నేను ఓ పక్కన కూర్చుంటే కొంచెం ఎగిరితే అందే ఎత్తులో ఉన్న వేప కొమ్మలను పట్టుకొని ఊగే ప్రయత్నం చేస్తూ మిగతా వాళ్ళంతా. ఆ గుట్టకాడికి వచ్చిన వాళ్ళంతా దాదాపు 25 మందికి పైగా పిల్లలం. అందరం కలిసి ఒకటే అల్లరి, రకరకాల ఆటలతో సందడి చేసేవాళ్ళం. 11:30 ప్రాంతాన ఆడింది చాలు అంటూ మమ్మల్ని అందరినీ పిలిచేవారు. నేను వెళ్ళేసరికి అమ్మ, బాపు మేమున్న చోటికి కొంచెం దూరంగా వెళ్ళి ఒక విస్తరాకు చుట్టూ నీళ్లు జల్లి అన్నం, కోడికూర, సేమియా, ఉడికించిన గుడ్డు, పసుపు కుంకుమ ఇంకేవేవో మా కులదేవతకి నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకొని దండం పెట్టి వచ్చేవారు. ఇదంతా మమ్మల్ని చూడనిచ్చేవారు కాదు. కాసేపటి తర్వాత 12 గంటల ప్రాంతాన పెద్ద పల్లాలని కడిగి అందరినీ కూర్చోమని ముందు బాపుకు వడ్డించి తను తినడం మొదలుపెట్టాక అన్నయ్యకు, అక్కయ్యకు, నాకు వడ్డించేది.
నా చిన్న పల్లెంలో నాకు ఓ చిన్న పళ్ళెం ఉండేది. అది మా అన్నయ్య పుట్టాక మా అన్నయ్య కోసం కొన్న పళ్ళెం. తను పెద్దవాడయ్యాక అది అక్కే సొంతమైంది. అదే వరుసలో నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరూ వాడారు. ఆ పళ్ళెం అంటే అందరికీ ఇష్టమే, ముఖ్యంగా అమ్మకి, చిన్నమ్మకి. ఇప్పుడు అది చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంది. అయితే ఇప్పుడు ఆ పళ్ళెంలో ముందు పూరీలు, పచ్చడి, ఒక చిన్న గ్లాసులో థమ్సప్, తర్వాత నిన్న సాయంత్రం చేసిన పప్పుచారుతో కలిపిన అన్నం, ఆ తర్వాత మాంసంతో పూర్తి చేసేవాళ్ళం. చేతులు కడుక్కున్నాక మూతిని తుడుచుకుంటూ వస్తుంటే మా ముగ్గురికి చిన్న చిన్న గిన్నెలో సేమియా పోసి ఇచ్చేది. అలా 2 సార్లు వేసుకొని తినేంత వరకు తృప్తి కలగపోయేది. బాపు కొంచెం ఎత్తు తక్కువ ఉన్న బండపై చెట్టు కొమ్మ నీడ పడుతుండగా సంచి, చెద్దరు తల కింద పెట్టుకోవడానికి ఒక దిండుని అమ్మ సిద్ధం చేస్తే మెల్లగా కొనుక్కు తీసేవాడు. అక్కయ్య అమ్మకి భోజనం వడ్డిస్తూ ముచ్చట్లు పెడుతుంటే అన్నయ్య వాళ్ళ దోస్తులతో కలిసి ముళ్ళ పొదలతో నిండిన భద్రకాళి కట్ట, కానీ ఇప్పుడు అది అందమైన గార్డెన్ లాగా రూపాంతరం చెందింది. సో ఆ ముళ్ళ పొదలతో ఉన్నటువంటి ఆ కట్ట మీదకి వెళ్ళేశారు. నేను నా భుజాన సంచిని వేసుకొని లక్ష్మీ నరసింహస్వామి గుడిపైకి ఎక్కి చెట్టు కొమ్మ నీడలో కూర్చొని వారపత్రికని, పుస్తకాన్ని తిరిగేసి కాసేపటి తర్వాత సంచిలో నుండి రేడియోని బయటకు తీసి చిన్న చిన్న శబ్దంతో హిందీ వివిధ్ భారతి ప్రోగ్రాం వింటూ అట్టను బయటికి తీసి దానిపై తెల్ల పేపర్ పెట్టి కంపాక్స్ బాక్స్లో నుండి పెన్సిల్ తీసి చుట్టూ ఒకసారి చూసి కళ్ళు మూసుకొని పొద్దున చూసిన సుందర దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని రేడియోలో వస్తున్న జో బాత్ తుజ్మే హే తేరీ తస్వీర్ మే నహీ అంటూ వినిపిస్తున్న మొహమ్మద్ రఫీ గారి గీతాన్ని వింటూ పెన్సిల్తో గీయడం మొదలుపెట్టి స్కెచ్లతో రంగులు అద్దడంతో పూర్తయ్యేది. ఒక్కొక్కరితో మొదలై మా వాడ దోస్తులంతా నా చుట్టూ చేరి చూస్తుండేవారు. ఆ తర్వాత ఒక్కో కాగితం మీద ఒక్కొక్కరికి వారి పేర్లను గీసివ్వడంతో బిజీగా గడుస్తున్న సమయంలో దూరంగా ఎక్కడో పుట్టిన చిన్న మేఘం మెల్లిమెల్లిగా పెరుగుతూ చూస్తుండగానే సూర్యుని మింగేస్తూ మా మీదకొచ్చి మమ్మల్ని తొంగి చూసేది. మేమంతా తలని ఆకాశం వైపు ఎత్తి చూస్తుండగా వీస్తున్న ఈదురుగాలులకు చిన్న చిన్న నీటి తుంపర్లు నా నుదురు, కన్నులు, బుగ్గలను తగులుతుంటే ఒక్కసారిగా జివ్వుమంటూ ఉలిక్కి పడేవాణ్ణి. పులకరింతల ఆ హాయికి గుర్తుగా నా చేతిపై రోమాలు నిక్కపొడుచుకునేవి. కొద్ది కొద్దిగా పెరుగుతూ ఒక జల్లులాగా పడుతున్న వర్షానికి అందరం గూళ్ళల్లో పిచ్చుకల్లాగా కొండ చీరుకల్లో పెద్ద రాళ్ళ సందుల్లో తడవకుండా తలదాచుకునేవాళ్ళం. బోరున కురుస్తున్న వర్షానికి ఎదురుగా ఎవరో కుంచెతో తెల్ల రంగులని చెలుకుతూ గీసిన వర్ణచిత్రంలాగా ఆకాశం మరియు పచ్చని తుమ్మ పొదలని ఏకం చేస్తున్నట్టుగా కురుస్తున్న వర్షానికి పాలిపోయి ఉన్న గుట్ట రాళ్ళని నల్లగా మారి పచ్చని చెట్ల ఆకులు మరింత నిగనిగలాడుతూ గుట్టపై ఉండే మేకల గుంపు ఒళ్ళుని విదిలిస్తూ తలదోచుకోవడానికి పరుగులు పెట్టే ఆ తీరు, పిల్లల కేరింతలు, వర్షంలో మమ్మల్ని తడవనీయకుండా పెద్దవాళ్ళంతా అడ్డుకోవడాలు, అయినా తప్పించుకొని పరుగుపెట్టే ఆకతాయిలతో వేగలేక చీర కొంగును తల మీదేసుకొని వారి వెంట పరుగులు పెట్టే అమ్మవాళ్ళతో ఆ వాతావరణమంతా వర్ణించడానికి భాష సరిపోని ఓ మధుర దృశ్యం. మెల్లిగా వాన తగ్గడంతో గూళ్ళలో నుండి బయటకొచ్చే పక్షుల్లాగా మేము బయటకొచ్చి గుట్టలపై నుండి ధారాళంగా పడుతున్న నీటి మత్తడిని చూస్తూ నీళ్లు ఆగి ఉన్న చోట రాళ్ల మూలల్లో నుండి జారుకుంటూ వచ్చిన చిన్న చిన్న రంగురాళ్లను సేకరించడంలో నిమగ్నమయ్యేవాళ్ళం. అటు నుండి కిందికి దిగి రావిచెర్ల బావిలో తాబేలును చూస్తూ ఆ పక్కన ఉన్న హనుమంతుని గుడిని, దానికి ఆనుకొని ఉన్న తామరాకుల మధ్య నుండి చీల్చుకొని పైకి తలెత్తుకొని గలగలా నవ్వుతున్న పువ్వుల్లో దాగిన నీటి చుక్కలని చూస్తూ విరబూయడానికి సిద్ధంగా ఉన్న మొగ్గలని కర్రలతో మా వైపుకు లాగే ప్రయత్నం చేసేవాళ్ళం. మచిలీ బజార్ వాడలో మొత్తం బెస్తోళ్ళే. ఆ వాడోళ్ళందరికీ ఈ చెరువే ఆధారం. పిల్ల చేపల్ని ఈ చెరువులో పోసి అవి పెద్దయ్యాక తెప్పలతో, అంటే ధర్మకోళ్ళని పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో కుట్టి తయారు చేసుకున్న ఒక పడవ. సో అలా తెప్పలతో వెళ్ళి వలని పేర్చి తెప్పలపై కూర్చొని
వలలో పడే చేపల కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. ఇక మేము చిన్న చిన్న సాపుగా ఉండే పలచని బిచ్చలంటే చిన్న చిన్న రాళ్ళని సేకరించి ఓ కుప్పగా పోసి బొటనవేలు చూపుడు వేలుకు మధ్య రాయిని పట్టుకొని మోచేతిని వంచి వెనక్కి జరుపుతూ గురి చూస్తూ వంకరగా బలంగా నీళ్ళలోకి విసరగా ఆ బిచ్చ నీటిపై పల్టీలు కొడుతూ పరుగు పెట్టి వేగం తగ్గాక నీటిలో మునిగేది. ఆ రకంగా ఎవరు ఎక్కువ పల్టీలు కొట్టిస్తే వాళ్ళు హీరోలు. మేమంతా అరుపులు కేరింతలతో ఒకరిని మించి ఒకరం వేగంగా విసిరేవాళ్ళం. కాసేపటికి నేను ఓ పక్కన కూర్చొని పల్టీలు కొడుతున్న రాళ్ళను చూస్తుండగా వలలు పెట్టి తెప్పలపై కూర్చున్న బెస్తైన ఓయ్ ఓయ్ ఎవర్రా రాళ్ళు ఇసురుతున్నది అంటూ అరవగానే నేను మెల్లిగా లేస్తూ నా 2 అరచేతులను వెనక్కి పెట్టి నిక్కరుకు అంటిన పచ్చి మట్టిని దులుపుకుంటూ అందరితో పాటు ఉరికేవాణ్ణి. అలా పరిగెడుతూ మేమున్న చోటుకి వెళ్ళగానే అమ్మ చేతులు కడుక్కోమని నీళ్ళిచ్చేది. చేతులు కడుక్కోగానే మళ్ళీ పూరీలు కూర పచ్చడి పెడుతూ అన్నం పెట్టనా అని అడిగితే వద్దని చెప్పి పూరీలు తినేవాడిని. ఇక అక్కడ వండిన వంటలు ఏవి ఇంటికి తిరిగి తీసుకుపోవద్దని ఇక్కడే తినాల్సిందేనని పట్టుబట్టి మరీ అందరికీ ఇచ్చేది అమ్మ. తినడం పూర్తయ్యాక కొబ్బరి పీచు బూడిదతో అన్ని బోళ్ళు అమ్మ తోముతుంటే అక్కయ్య కడుగుతుండేది. మళ్ళీ అమ్మ నేను అక్కయ్య అన్నీ సదిరి మూటగట్టి ఇంతకుముందు మిగిలిన అన్నం కూర పూరీలు ఒక పెద్ద విస్తారలో వేసి కుక్కల కోసమని అక్కడే వదిలి వెలుతురు పలచబడుతుండగా మెల్లిగా గుట్ట కిందికి దిగుతుంటే మాతో పాటే మిగిలిన వాళ్ళంతా ఇంటి ముఖం పట్టేవాళ్ళు. ఇక ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చునేసరికి 6:30 అయ్యేది. దీపం వెలుతురులో ఓ పోస్ట్ కార్డు తీసుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ అందులో రాసి నా సంచిలో పెట్టుకొని అమ్మ సిద్ధం చేసిన పక్క పరుపులో నిద్రపోయేవాడిని. మళ్ళీ అలాంటి వనభోజనానికి వెళ్ళాక దాదాపు 10-15 ఏళ్ళయింది. ఇదంతా తలుచుకుంటే ఒకసారి ఆఫీస్కి డుమ్మా కొట్టి ఈ రణగొన ధ్వనులకు కంప్యూటర్, ఫేస్బుక్, ఫ్లిక్కర్, వర్డ్ప్రెస్, ఆర్కుట్, బ్లాగ్స్, గ్రూప్స్, ఐప్యాడ్, చివరాఖరికి మొబైల్ వీటన్నిటిని వదిలి కెమెరాని మెడలో వేసుకొని ఒక్క రోజంతా గడపాలనుంది. ఎప్పుడు వీలవుతుందో. జ్ఞాపకాల గొలుసు 3వ ఎపిసోడ్ సమాప్తం.